నమస్తే సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు చైతన్య. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదు, ప్రతిభే ప్రధానమంటున్న జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. మంత్రి సిద్ధారాఘవరావు నివాసం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ. భారీగా హాజరైన అయ్యప్ప భక్తులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జాతీయ నాయకులు తిరువెళ్ల ప్రసాద్ ధ్వజం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 4వ తేదీన ప్రకాశం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. గతంలో పర్యటించిన ప్రాంతాలలో కాకుండా కొత్త ప్రాంతాలలో చంద్రబాబు పర్యటిస్తారని తెలిసింది. చంద్రబాబు పర్యటనని విజయవంతం చేసేందుకు అధికారులు, పార్టీ క్యాడర్ బిజీగా ఉన్నారు. క్రీడల్లో గెలుపోటములు ప్రధానం కాదని, ప్రతిభ మాత్రమే ముఖ్యమని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పేర్కొన్నారు. జిల్లా పోలీసు క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా రాజ్యానికి క్రీడలకు మరి కొద్ది క్షణాలు ఉత్సాహంగా ఉమెన్ పోలీసు మరి ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ శాఖలోని ఉద్యోగులు క్రీడలలో పాల్గొనడం ద్వారా ఒత్తిడిని అధిగమించి బాధ్యతగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. వ్యక్తి కోసం కాకుండా జట్టు కోసం సమిష్టిగా పనిచేయాలని సుజాత శర్మ సూచించారు. ఎస్పీ చిరువలు శ్రీకాంత్, ఏఎస్పీ రామానాయక్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ జి కృష్ణయ్య, ఆర్టీఓ రాంప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. అనిల్ హెడ్ క్వార్టర్స్ Anil third place. 400. Second place goes to P. Ankarao, Lavanya, Longolu Subdivision. దర్శి సబ్ డివిజన్ To M. Srilata, టీమ్ కెప్టెన్ మరి మిగతా వారు కూడా YSRK Prasad. ఎక్సర్సైజ్ లో ప్లస్ స్పోర్ట్స్ లో ఒక తేడా ఉంది. ఎక్సర్సైజ్ చేస్తే ప్లస్ స్పోర్ట్స్ ఆడుకుంటే కూడా వీ హ్యావ్ అ గుడ్ హెల్త్. కానీ ఎక్సర్సైజ్ అంటే చాలా మెకానికల్ గా ఉంటుంది. బట్ స్పోర్ట్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. స్పోర్ట్స్, వాట్ ఎవర్ స్పోర్ట్ ఇట్ మే బి, దేర్ ఈస్ at 2 level we play it at the mental level and we also play it at the physical level. So it's a stress buster also. Stress ఆడుకోవడం వల్ల టీమ్ స్పిరిట్ బిల్డ్ అవుతున్నది. దానివల్ల what we do actually is personal interest కంటే what is the team interest becomes very very important, and that builds a team, which is very important for service, uniform service like police. That instills a feeling of responsibility. That's why I said participation is very important. I couldn't find time to come here. ఇప్పటికైనా నాకు ఇంకా చాలా మంది అక్కడ వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఎస్పీ గారి మాట కాదనలేక నేను వచ్చాను. ఎంతసేపు నేను మీ క్రీడలు కూడా చూసే అవకాశం దొరికింది. పర్టికులర్లీ 100 meters ఉమెన్ అండ్ 100 meters మెన్. ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్, రియల్లీ సో గుడ్. ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడంట, ఓడిపోయిన వాడు ఎప్పుడు వెనకుండిపోడు అని, గెలిచిన వాళ్ళందరూ ఎప్పుడూ ముందుకుండిపోరు అని. మీ అందరూ ఓడిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ టైం మీరు తప్పకుండా గెలుస్తారు. గెలిచిన వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇవ్వాలని, మంచి స్ఫూర్తితో అందరూ ఆడాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి క్రీడలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. చాలా మంది పార్టిసిపేట్ చేయాలి. అందులో నిజమైన ఆనందాన్ని అందరూ కంటే కూడా జిల్లాలో పోలీస్ సిబ్బంది అందరూ కూడా
ఈ సంవత్సరం ముగింపులో చాలా రిలాక్స్ అయ్యే విధంగా పూర్తిగా వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది. దీనికోసం ఇంత తక్కువ సమయంలో ఇంత శ్రమ కోర్చి ఈ ఏర్పాట్లు చేసిన ఆర్ఐస్ ఇద్దరిని, అదేవిధంగా అడిషనల్ ఎస్పీఆర్ గారిని, వారి సిబ్బందిని తప్పకుండా అభినందించాలి. ఇంత మంచి ఏర్పాట్లు చేసి ఈ మీట్ ఇంత సక్సెస్ చేశారంటే వారి కృషే. వారే ఇది డిజైన్ చేసి మొత్తం అంతా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. వారికి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్, ఈ పీఈటీస్ ఎవరైతే I declare the Prakasham District Annual Police Sports and Games Meet 2015 closed. Thank you. శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాగుంట శ్రీనివాసరెడ్డి జనవరి 1వ తేదీన ఒంగోలులో పర్యటిస్తారని మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలిపారు. 1వ తేదీ ఉదయం 8 గంటలకు మాగుంట తన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తన కార్యాలయంలో మాగుంట అభిమానుల ఆధ్వర్యంలో జరిగే నూతన సంవత్సర వేడుకలలో శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరవుతారని మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయాలుగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి పిలుపునిచ్చారు. టీటీడీసీ భవన్లో స్వర్ణాంధ్రప్రదేశ్ మిషన్ స్వచ్ఛ విద్యాలయాలపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాలలో పరిశుభ్రత, మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మురళి అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మువ్వా రామలింగం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిలీట్ చేసి అదే మండలంలో ఇక్కడ టాయిలెట్స్ వాళ్ళు మంత్రి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. మధ్యాహ్నం నుంచి ఇంకొక అబ్బాయి చెట్లు మొక్కలు పెంచేదానికి నీళ్లు వేయమని ఆ అబ్బాయిని ఉంచేది. మధ్యాహ్నం వరకే నువ్వు చేయమని చెప్పాడు. ఆ అబ్బాయి మధ్యాహ్నం నుంచి మొక్కలకు నీళ్లు పోస్తాడు. మధ్యాహ్నం వరకు అదే ఉండాల్సిన లేదు. 30 కడిగేసి అందులో మన జిల్లాలో కూడా ఇప్పుడు 2520 స్కూల్స్ కి ఈ శాంక్షన్ కూడా రావడం జరిగింది. దానికి ప్రతి స్కూల్ కూడా ఒక వర్కర్ నిర్మిస్తూ సంఘాల ద్వారానే ఆ కార్యక్రమం నిర్వహించి ప్రతి స్కూల్లో కూడా 4 సార్లు ఆ బాత్రూమ్ శుభ్రపరిచి దానికి కావాల్సిన మెటీరియల్ కూడా సప్లై చేయడం జరిగింది. ప్రతి నెల కూడా దీన్ని ఎవరైనా పర్యవేక్షించవచ్చు. హెడ్ మాస్టర్స్ కానీ, ఎంపీఓ కానీ, తహసీల్దార్ కానీ, డిఈఓ కానీ, జిల్లా ఆఫీసర్లు ఎవరైనా కానీ కంప్లైంట్ లేకుండా ఇచ్చిన దాన్ని సక్రమంగా నిర్వహించేదానికి వాళ్ళకి సూచనలు ఈరోజు ట్రైనింగ్ క్లాస్ అనేది కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము. 56 మండలాల నుంచి కూడా ప్రతి మండలం నుంచి ఒక ఏపీఎంస్ ప్లస్ అక్కడ ఒక వర్కర్ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు పోయి అక్కడ మండలంలో ఇంకా మిగతా అందరితో కూడా హెడ్ మాస్టర్స్ ప్లస్ వర్కర్స్ తో కూడా మీటింగ్ పెట్టి ఈ సూచనలన్నీ కూడా గుంటూరు రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఆ సూచనలు కూడా వాళ్ళకి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో విజయవంతంగా చేస్తుందిగా అందరికీ ఆదేశిస్తారు. దీని ట్రైనింగ్ కూడా ఒక హైదరాబాద్ వచ్చాడు. అతను కూడా అన్ని విషయాలు మనకి తెలియజేశారు. అవసరమైతే ఎక్కడైనా మండలాల్లో ఆలూరి కంటి హాస్పిటల్ కేవలం కంటి వైద్య సేవలే కాకుండా అన్ని రకాల వైద్య సేవలు అందించే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చినట్లు డాక్టర్ ఆలూరి భాస్కర్ తెలిపారు. ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక నుండి తమ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ కేసులు, జనరల్ సర్జరీ, గైనకాలజీ, కంటి వైద్యం, పీడియాట్రిక్ కేసులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందించనున్నట్లు డాక్టర్ ఆలూరి భాస్కర్ రావు తెలిపారు. కాంట్రాక్ట్స్ అల్ట్రా వైలెట్ రేస్ వల్ల ఎక్కువ వస్తుంటాయి. రెండోది ఏజ్ వల్లనే ఒంగోలులోనే ఫస్ట్ స్టార్ట్ చేసాం 97లో. 1 year పాటు కొంచెం అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయక కొంచెం ప్రజలు యాక్సెప్ట్ చేసి ఐ డొనేషన్ బాగానే ఇస్తున్నారు. ఇప్పటి వరకు 700 ఐస్ కలెక్ట్ చేశాను సార్. 700 అవి వివిధ హాస్పిటల్స్ కి
అవసరం ఉన్న వాళ్ళు పంపించి కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్, ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించాం. డిమాండ్ చాలా ఉంది సార్. రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, కార్నియల్ కలెక్షనే తక్కువ ఉంది. ఎవ్రీ ఇయర్ 4 మిలియన్ బ్లైండ్. మిర్చి రైతులను ఆదుకునేందుకు జన్మభూమి కమిటీలపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగబోయిన రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కు తిరిగి స్వాగతం. రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి సిద్ధారాఘవరావు గృహం వద్ద అయ్యప్ప పడి పూజ జరిగింది. సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు పీటల మీద కూర్చుని పూజలు నిర్వహించారు. ఈ పడిపూజ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, నారపశెట్టి పాపారావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ మన్నం శ్రీధర్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీకాంత్, డిఆర్డీఏ పీడీ మురళి, స్టెప్ సీఈఓ డాక్టర్ బి రవి, ఏఎస్పీ రామానాయక్, ఆర్ఎన్బిఎస్సి రమేష్ బాబు, డిఎంఎన్హెచ్ఓ యాస్మిన్, డిఆర్ఓ నూర్ బాషా కాసిం, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ వెండిదండి శ్రీనివాసరావు, ఆర్టీఓ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధా సుధీర్ దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప భజనతో మంగమూరు రోడ్ మారుమ్రోగింది. Hara
కొత్త ఇంటి పట్టాలు ఇవ్వకపోగా వెరిఫికేషన్ పేరుతో విచారణ చేపట్టడంతో పట్టాదారులు భయాందోళనకు గురవుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు విమర్శించారు. నగరంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని అన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు అన్నారు. నివేశన స్థలాలు ఇవ్వటం జరగలేదు. జరగకపోగా విచారణ పేరుతోటి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల్ని భయభ్రాంతులు చేసేది ఒక పద్ధతి అయితే, మరో పక్క సుందర నగరం కదా తీర్చిదిద్దాం, రోడ్లు ఆక్రమణదాన్ని తొలగిస్తామని ప్రకటనలు అయితే గొప్పగా చెప్పి తీరా పనులు ప్రారంభించేదానికి మొదలుపెట్టి అటు సుజాతానగర్ రోడ్డు విస్తరణలో కానివ్వండి, కర్నూలు రోడ్డు విస్తరణలో కూడా మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అధికారులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి ఈరోజు మరి అధికార పార్టీ నాయకులు కారణమైన సందర్భాలు కూడా నగర ప్రజలు గమనిస్తున్నారు. పేదలందరూ కూడా బియ్యం ఇస్తాము అని చెప్పడమే కానీ ఈరోజు కూడా రేషన్ కార్డు అనేటువంటి పరిస్థితి మన నగరంలో ఉంది. అన్నిటికన్నా మించి మరి ఒంగోలు నగరపాలక సంస్థలో మితిమీరిన రాజకీయ జోక్యం ఏర్పడటం వలన సాధారణ ప్రజలు, సామాన్య మానవులు నానా ఇబ్బందులు పడుతూ రాజకీయ బ్రోకర్ల చుట్టూ ప్రదర్శన చేసే పరిస్థితిని ఈరోజు మన నగరం. చేమకుర్తి మండలం కాండూరి వారి అగ్రహారంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. నిత్యం జరుగుతున్న ఈ పూజల్లో పలువురు దంపతులు పీటల మీద కూర్చొని పూజలు చేశారు. 13వ తేదీ తిరుమంజన సేవ, ప్రత్యేక పూల అలంకరణ, 14వ తేదీ ఊంజల సేవ, 15వ తేదీ సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు సిద్ధ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కోలాటం, గ్రామోత్సవం ఏర్పాటు చేశామని అన్నారు. ఆలయ చరిత్రను కృష్ణసాయి గ్రానైట్స్ చైర్మన్ సిద్ధ వెంకటేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి, బొద్దులూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెప్పోత్సవాన్ని పురస్కరించుకుని కోనేటి మఠంపల్లి దక్షిణామూర్తి ప్రత్యేక పూజలు చేశారు. పురాతనంగా 600 సంవత్సరాల ముందు ఉండే దేవాలయం మన చేమకుర్తి మండలంలో కాండూరి వారి అగ్రహారంలో ఉంది. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం దేవాలయం. ఆ దేవాలయంలో ఈ ధనుర్మాస ఉత్సవాలు విశేషంగా 30 రోజుల పర్యంతం జరుగుతూ ఉన్నాయి. నిత్యం కూడా స్వామివారికి తిరుప్పావై సేవ. అలానే టెంపుల్ యొక్క అద్భుతం చెప్పాలంటే చాలా గొప్ప విశేషమైంది. మహారాజుల కాలంలో కట్టిన ఈ టెంపుల్ యొక్క 600 సంవత్సరాల క్రితం కట్టిన ఈ టెంపుల్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూలిపోయిన సందర్భంలో మాకు తెలియపరచడంతో మేము వచ్చి దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. డెవలప్మెంట్ చేసిన తర్వాత నిత్యం పూజలు జరుగుతున్నవి. అలానే ప్రస్తుతము ధనుర్మాస పూజలు 1 రోజులు జరుగుతున్నవి. అలానే ఏకాదశి రోజు 24 గంటలు నిరంతరం జరుగుతున్నాయి. అలా ఎవరి ఇష్టం వచ్చిన పూజలు వాళ్ళు ఇక్కడ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. చుట్టుపక్కల పల్లెల గ్రామాలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు.
ప్రసిద్ధమైనటువంటి గుడి. ఈ గుడిలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా సిద్ధా వెంకటరావు గారు, హైమావతి గారు వారి యొక్క తనయుడు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ గుడి ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంగా వచ్చి వారి యొక్క భక్తి సబ్ప్లాన్ నిధులు సంబంధిత వర్గాలకే ఖర్చు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సెమినార్లో పలువురు సబ్ప్లాన్ నిధుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్ప్లాన్ చట్టం సక్రమంగా అమలు చేయకుండా దళితేతరులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే నిధులు సక్రమంగా ఉపయోగించాలని కోరారు. ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు పబ్లిసిటీకి ఖర్చు చేయడం తప్ప దళిత సంక్షేమానికి కృషి చేయట్లేదని వారు అన్నారు. పీపుల్స్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కన్వీనర్ కె మోహన్ కుమార్, జాతీయ కన్వీనర్ ఎం ప్రేమ్ కుమార్, ఎస్డీజేఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది పేదలకు, దళితులకు, గిరిజనులకు చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమం. ఒక చట్టాన్ని సాధించుకున్నారు, ఒక 25 ఏళ్ల పోరాటం లేదు 40 ఏళ్ల పోరాటం ఒక చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. చట్టాన్ని సాధించుకున్న తర్వాత ప్రభుత్వాలు దాన్ని అమలు చేయడం అనేది జరిగారు. కానీ ఒకప్పుడు ప్రభుత్వం అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఆ చట్టానికి రూల్స్ ఏర్పరచలేదు. రూల్స్ ఏర్పరచకపోవడంతో ఆ చట్టం అమలు అనేది ప్రారంభం కాదు. 2013 మన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మా కన్వీనర్ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి కన్వీనర్ బోస్ గారు, అలాగే బడ్జెట్ సెంటర్ నుంచి సుధాకర్ గారు, మా పిఎంసి సభ్యులు అందరూ కూడా హాజరవడం జరిగింది. దీన్ని మనం ఈరోజు సమీక్షించే విధానంలో ఏంటంటే ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకి ఏమేమి బడ్జెట్ ఎంతవరకు రిలీజ్ చేస్తున్నారు, ఆ విడుదల తెలియపరిచి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ నిధులను ఎలా మనం సద్వినియోగం చేయాలి, అధికారులతో కలిసి మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ మరి పట్టణ ప్రాంతంలో కానీ ఈ నిధులను సక్రమంగా ఉపయోగించుకునే దానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మరి జిల్లా నుంచి మరి రాష్ట్ర స్థాయి నుంచి మరి ఎన్జిఓ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అలాగనే ఎస్సీ ఎమ్మెల్యేలు, మరి జెడ్పీటీసీలు, తర్వాత రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎస్సీ విభాగం కన్వీనర్ తిరువెళ్ల ప్రసాద్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్న విషయం ఇటీవల జరిగిన ఎన్నికలు రుజువు చేస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. శ్రీపతి ప్రకాష్, వేమ శ్రీనివాసరావు, శశికాంత్ భూషణ్, యాదాల రాజశేఖర్ ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా డిసిసి అధికార రెడ్డి గారు రాష్ట్ర యువతకు అన్న ప్రసాదం చేసిన ఫోటోలలో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వారిని యొక్క జీవనాధారాన్ని మీద కూడా దెబ్బకొట్టాలని, తర్వాత నరేగా లాంటి చట్టాల అమలు ఈ మధ్య కాలంలోనే కంబం మండలాల్లో కొన్ని గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో తెలియదు నేను కాంగ్రెస్ పార్టీ అని, జనరల్గా వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆ గ్రామాలలో జాబ్ కార్డులు ఉన్నాయి కానీ ఇంతవరకు ఎటువంటి పనిని కల్పించకపోవటం అనేది కూడా అక్కడ స్పష్టంగా చూడటం జరిగింది. ఏ రాష్ట్రంలో అయినా సరే ఈ యొక్క చట్టాలను అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ప్రధానంగా రాజధాని చుట్టూ, రాజధాని నిర్మాణం చుట్టూ, రాజధానికి నిర్మాణం జరిగేటువంటి భూముల చుట్టూ ఈ పరిపాలన సాగించటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మంచి పరిణామం కాదు. ఏ ప్రామిస్లు అయితే చేసి అధికారంలోకి వచ్చారో వాటిని
ఖచ్చితంగా అమలు చేయాలి. అది అమలు చేయకుండా నీ స్వప్రయోజనాల కోసం ఈ విధంగా సామాన్య ప్రజల యొక్క హక్కులను, వాళ్ళ యొక్క చట్టాలను ప్రాధాన్యత లేకుండా చేయటం అనేది పద్ధతి కాదు. ముక్త గంటలతో కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నిర్మాణం చేయాలని చెప్పి ఆనాడు గౌరవ దివంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారిని కోరిన మీద ఆయన ప్రభుత్వ పరంగా అనుమతించి కలెక్టర్ కార్యాలయ నిర్మాణం జరిగినప్పుడే అంబేద్కర్ గారి విగ్రహం నిర్మాణం కూడా చేయాలని చెప్పి అప్పుడే శంకుస్థాపన చేసి పెడస్టల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి నిన్న కలెక్టర్ ఆఫీసు ఓపెనింగ్ కార్యక్రమానికి మరి అక్కడ సంబంధించినటువంటి నాయకులు వచ్చిన ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. శర్మ కళాశాల క్రికెట్ క్రీడా మైదానంలో జరుగుతున్న అఖిల భారత రాజ్ పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్స్ అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చిన జట్లు అత్యంత క్రీడా ప్రతిభను కనబరుస్తూ ఔరా అనిపిస్తున్నాయి. రాజస్థానీయుల సందడితో క్రికెట్ గ్రౌండ్ కోలాహలంగా మారింది. जो हारेगी सात ओवर है. और इस गेम को बढ़िया टॉस गेम, इस गेम को खेल दिया है ऑफसाइड में. सोहेल सिंह के पास, सोहेल सिंह ने बहुत अच्छी फील्डिंग की. శ్రీకృష్ణ దేవరాయల సేవా సమితి ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను కాపు కార్పొరేషన్ డైరెక్టర్ నారపశెట్టి పాపారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు జరిగిన సంగీత విభావరి ఆకట్టుకుంది. శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి అధ్యక్షులు మద్దుల నరసింహారావు అధ్యక్షతన కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు గాదె వెంకట కృష్ణారావు, ఐనాబత్తిన ఘనశ్యాం, తోటపల్లి రంగారావు, ఈ వెంకటేశ్వరరావు, బండారు సుబ్బారావు, ఆరిగ చలమయ్య, శ్రావణి వెంకటేశ్వర్లు, సిహెచ్ సుబ్బారావు, ఆరిగ మల్లికార్జునరావు, ఏ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం చదివారు. హిందుస్థాన్ ఏవో నాటక సంస్థలు టీఏగా చేశారు. ఉద్యోగం చేస్తేనే నాటకాలు వేసేవారు. ఋషికేశ్ టీచర్స్ అనేది అందం కోసం సమయంలో ఆస్తి ప్రారంభించారు. పాలకుడి అపరాధం దర్శనంగా చేరి రచనలో అనుభవం నిర్మించారు. కృష్ణాన్ని తెచ్చిన మానవాన్ని సినిమా కట్టించారు. సాధారణ సినిమా డైరెక్టర్ గా సేవలు ప్రారంభమై 150 సినిమాలు దర్శనం అయింది. విదేశ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అందించిన దర్శకుడు నాథనాథ్ గారు నగరంలో దర్శకత్వం, రచన, మాటలు, పాటలు నిర్మాతగా ఎన్నో సినిమాల్లో కొత్తగా అవకాశం ఇచ్చారు. స్వచ్ఛ నమ్మకం సినిమాను మోహన్ బాబు పరిచయం చేశారు. ఎంతో మంది నటీనలు పరిచయం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా వేదిక అలంకరించవలసిన కోరుతున్నాం.
ఆప్కో చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి పరోక్షంగా చేనేత కార్మికులకు చేయూత అందించాలని ఆప్కో చైర్మన్ హనుమంతరావు అన్నారు. ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ లో ఏర్పాటు చేసిన ఆప్కో ఎగ్జిబిషన్ ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జనవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఏర్పాటు చేసినట్లు ఆప్కో ఒంగోలు శాఖ మేనేజర్ వి సురేంద్ర తెలిపారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆప్కో ఎండీ గురుప్రసాద్, ఏడీఈఓ వెంకటేశ్వర్లు, ఏఎంఓ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆప్కో మేనేజర్గా మమ్మల్ని మా ఆప్కో సంస్థని మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా మరిన్ని ఆదరిస్తూ అధికంగా సేల్స్ చేస్తూ చేనేత కార్మికుల అభ్యుదయం కోసం పురోభివృద్ధి కోసం పాటుపడుతూ మాకు సహకరిస్తున్నందుకు ప్రజానికానికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం పెట్టే విధంగా మేము ఈ 2015 30/12/2015 సంవత్సరం నాడు ఈ ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ హాల్ నందు రంగారాడి చెరువు ఒంగోలు టౌన్ నందున జిల్లాలో స్వయం సహాయక సంఘాల ద్వారా కందులు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్ శివకోటి ప్రసాద్ తెలియజేశారు. వెలుగు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. జనవరి 15వ తేదీ అనంతరం తొలి విడతగా 10 మండలాలలో కందుల కొనుగోళ్లు చేపడతామన్నారు. కందుల కొనుగోళ్లు విషయంలో జన్మభూమి కార్యక్రమంలో విస్తృత స్థాయి ప్రచారం చేయాలని శివకోటి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి ఇంకా పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాధ్యత ఏమిటి అనేది ఒక అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే దాని పక్కన వివరించుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి మనందరి ప్రయత్నం వల్ల ఏంటంటే రైతుకి గిట్టుబాటు ధర అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. కాబట్టి అన్ని పంటలకి సకాలంలో అంటే ఏ విధమైనటువంటి ఈ మార్కెటింగ్ లో జరుగుతున్నటువంటి మోసాలు కావచ్చు, లేకపోతే అప్పులు ఇచ్చో, లేకపోతే ఇంకో రకమైన అగ్రిమెంట్లు తీసుకున్నాం, ఈ ధరకే కొంటాము, లేకపోతే ఇక్కడే కొంటాము, ఈ పద్ధతి మీద కొంటామని, లేదంటే గన్నీ కింద తీయటమో కాటా కింద తీయటమో రకరకాల పేర్లు చెప్పి రైతులకి గిట్టుబాటు ధర రాకుండా చేసేటువంటి పద్ధతులన్నీ పోయి ఎలక్ట్రానిక్ కాటాలే వాడేలాగా కాటాలో మోసం జరుగుతుంది. సో తొలికల కొత్తలో మోసం జరగకుండా, ధరలో మోసం జరగకుండా, ఈవెన్ ధర నిర్ణయంలో కూడా ఇప్పుడు మనం పెద్ద పెద్ద సంస్థలతో ఏర్పాటు చేసుకుంటాం. అంటే జాతీయ స్థాయిలో ధరలు ఎలా ఉన్నాయి, మన చుట్టుపక్కల స్థాయి కందులు వర్క్ తీసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో ఎలా ఉన్నాయి ధరలు, ఏదో ఎగిరి వాచ్ ఉంది మనకి, అలాంటి దాంట్లో చూస్తాము. అదేవిధంగా వరి ధాన్యం అయితే లాస్ట్ ఇయర్ కూడా మనం జిల్లాలో మద్దతు ధర ఇచ్చి ఎక్కువ మొత్తంలో కూడా కొన్నాము. ఎప్పుడైతే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చుకుంటుందో బయట వాళ్ళు కూడా ఎక్కువ ధర పెట్టి కొనేదానికి ఉంటుంది. అదే లేకుండా పోతే దళారులు ఎంత తక్కువ రేటుకి రైతు నుంచి కొనేసి దాన్ని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వ్యవస్థని రూపుమాపేదానికే ఈ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థని మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా సార్ చెప్పినట్లు ఇప్పుడు ఈ రెడ్ డామ్ మన జిల్లాలో ఎక్కువ పండుతుంది. కాబట్టి మనకు తెలుసు ఈ మధ్యకాలంలో ఈ కందిపప్పు ధర గురించి, దాని బ్లాక్ మార్కెట్లో కూడా ఎంత ఉంది, అసలు కొంతమంది మిల్లర్స్ దగ్గర నుంచి కూడా ఎంతో మొత్తంలో క్వాంటిటీ సీజ్ చేసి కూడా చేయడం జరిగింది. అలాంటి వ్యవస్థను రూపుమాపేదానికి ఈ మార్క్ఫెడ్ సంస్థ ద్వారా
వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ వెలుగు సిబ్బంది ఉంటారో ఇక్కడ వాళ్ళు సిఆర్పిస్ ఉన్నారు, గ్రామ స్థాయిలో వివోలు ఉంటారు, వాళ్ళ ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ కొని. పోలీసు క్రీడోత్సవాల్లో భాగంగా అధికారులు జర్నలిస్టులకు పోటీలు జరిగాయి. అలాగే పోలీసు సిబ్బంది ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సార్ కొద్దిగా బలం పెంచుకుంటా గెలుపు వందే Annual Police Sports and Games Meet 2015. Police Sports Meet flag are downing and hand over చేస్తున్నారు. I hand over the flag for the safe subsidies in such time. క్లోజింగ్ సెరమనీకి చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి సుజాత శర్మ గారికి, జిల్లా కర్నూలు, ఒంగోలు, చీరాల చంద్రమోహన్ గారికి, ఇందులో సత్యం చూసి ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదు, ప్రతిభే ప్రధానమంటున్న జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. మంత్రి సిద్ధారాఘవరావు నివాసం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ, భారీగా హాజరైన అయ్యప్ప భక్తులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జాతీయ నాయకులు తిరువెళ్ల ప్రసాద్ ధ్వజం. సత్య న్యూస్ లో నేటి మాట. ఈ ప్రపంచంలో మనిషికి మనిషికి మధ్య ఆప్యాయతలు, ప్రేమ, అనురాగం అన్నీ ఆకలి అనే పునాది మీదే నిర్మించబడతాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బుట్టలో కలుసుకుందాం. నమస్కారం.